నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లాలో పెబ్బేరు సంత వివాదంపై ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో శాసనసభ సభ్యులు మేఘారెడ్డి మాట్లాడుతూ పెబ్బేరు సంతను ఎవరూ దోచుకోకుండా కాపాడటం తన బాధ్యత అని స్పష్టం చేశారు. సంతకు సంబంధించిన వివాదం ప్రస్తుతం కోర్టులో ఉందని తెలిపారు. దేవాదాయ శాఖ మరియు పూజారుల మధ్య ఈ వివాదం కొనసాగుతోందన్నారు. కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. 100 ఏళ్లుగా ప్రశాంతంగా కొనసాగిన సంతను గత పాలకులు వివాదాస్పదం చేశారని విమర్శించారు. సంత స్థలం వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన ఇనాం భూమి అని తెలిపారు. మొత్తం 30 ఎకరాల భూమి ఆలయ అవసరాలకు కేటాయించబడిందని వివరించారు. గతంలో గిఫ్ట్ డీడ్ పేరుతో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. పూజారుల తరపున తానే సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నానన్నారు. ప్రత్యామ్నాయ భూమి కేటాయింపు అంశం పరిశీలనలో ఉందని చెప్పారు. ఈ భూమి విలువ సుమారు 22 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతుందని వెల్లడించారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. 2018 వరకు మా గౌరవ చిన్నారెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే వరకు వనపర్తి నియోజకవర్గంలో అన్ని గులాబీ మొక్కలు అన్ని మంచి మొక్కలు ఉండే. దానిలో ఒక కలుపు మొక్క ఒక గంజాయి మొక్క ఉంది. ఎట్లాంటి పరిస్థితుల్లో దీన్ని నీకేయాలి, సేవ్ వనపర్తి చేంజ్ వనపర్తి అని మేమందరం 2023 ఎలక్షన్ల ముందు ఒక కాంగ్రెస్ పార్టీ అంతా మేము ఒక ప్రజలకు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళందరూ ఆ గంజాయి మొక్కను కలుపు మొక్కను నీకేవద్దరు పడేసింది. ఆ కలుపు మొక్క ఎవరో మీకు తెలుసు. దాని తర్వాత 5 సంవత్సరాలు ఈ వనపర్తికి సంబంధించి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి 5 సంవత్సరాలు మన అసెంబ్లీలో మా సీఎం గారు చెప్పినట్టు పాలకుండ దగ్గర దొంగ పిల్లిని పెట్టాడు. ఆ దొంగ పిల్లిని పెట్టిరు మా వనపర్తి ప్రజలు తెలవక. ఆ దొంగ పిల్లి 5 ఏళ్ళు మొత్తం అందులో ఉన్న కుండలున్న పాలని తాగేసింది. మన దాని తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి, దాని తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి, దాని తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినాయి. అవన్నీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తే మైండ్ బ్లాక్ అయి మైండ్ దొబ్బి కొంతమంది రండలు వనపర్తిలో ఉన్నవాడు ఏ పదవిలో ఉండని అంతకుముందు ఏమన్నా చేయని రండలు విధవనా కొడుకులు ఈ మధ్యలో ప్రెస్ మీట్ పెట్టి కొన్ని పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు. సో నేను కూడా తెలంగాణలో పుట్టినా తెలంగాణ ఉపకారం తింటున్నా ఒరిజినల్ వనపర్తితో నేను వాడు ఎక్కడో గుట్టి ఇక్కడ మాట్లాడితే కుదరదు. అంతకుముందు పవర్ లేనప్పుడే నేను నెంబర్ 3 నెంబర్ 4 చేసినప్పుడే బిడ్డ ఈ గుడుసుతో కూర్చుంటే మేము గడపడితో కూర్చుతామని చెప్పిన. సో ఇప్పుడు ఏదో ఊహించుకున్నాను ఆయన ఎవరైతే మాటలు మాట్లాడుతున్నాడో ఆ విధవ ఊహించుకున్నాను. అది ఆయన ఎట్లాంటి పదవులున్నా ఇట్లాంటి మాటలు నేను కూడా ఈరోజు ప్రెస్ మీట్ తర్వాత నేను ఇట్లాంటి వర్డ్స్ నేను కూడా వాడా. కొంచెం 2 సార్లు ఆయన వాడినందుకు ఈ తెలంగాణ పౌరుషం వనపర్తి పౌరుషం ఒరిజినల్ వనపర్తి ఎట్లుంటుందో చూపిద్దామని ప్రెస్ మీట్ పెట్టాం. సో దానిలో భాగంగానే మొట్టమొదటి పెబ్బేరు సంతకు సంబంధించి 15 ఎకరాలు, సర్వే నెంబర్ 405లో 15 ఎకరాలు, మొత్తం 30 ఎకరాల 19 గుంటలు ఆ రెవెన్యూ రికార్డు ప్రకారం వేణుగోపాల స్వామి టెంపుల్. అది వేణుగోపాల స్వామి గుడి మీద పేరున్నది. దాని మీద వచ్చే ఇన్కమ్, దాని మీద వచ్చే ఆ కౌలు ఆ పూజారు తినాలనేది ఆ ఇనామం చేసింది. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ కాసరా పహాడిలో ఆ వేణుగోపాల స్వామి దేవుడిని వేణుగోపాల మనిషిని చేసేది. నేనేం చేయలేదు, రికార్డు చెప్తుంది. మనుషులైన దేవుడు పోయి మనుషులైన అది ఎవరు చేసిందో ఆలోచన చేయాలి. అది చేసినప్పుడు ఆయన చెప్పిన ఆయన అడ్వకేట్ అని ఆయన ఒప్పుకున్నాడు, నేనేం చెప్పట్లేదు. చెప్పినప్పుడు మాగునాలు ఉన్నప్పుడు ఉమ్మడి మాగునాలు ఉన్న ఆర్డీఓ మన గవర్నమెంట్కు ఇది టెంపుల్ ల్యాండ్ అని ఒక ప్రొసీడింగ్ ఇచ్చింది. దాని తర్వాత గద్వాల్లో ఉన్న ఆర్డీఓకు మళ్ళీ గద్వాల ఆర్డీఓ వచ్చినప్పుడు అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. గద్వాల ఆర్డీఓ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మళ్ళీ ఇంకో వార్డ్స్ వచ్చింది. ఆ పూజారులు వాళ్ళు కూడా హక్కుదారులు అవుతారు. ఆ ఇనాం ల్యాండ్ అట్లా చేస్తుందని ఆయనే చేసిండు. దానికి కూడా ఆయన అడగలేదు, నేనేం చెప్పలేదు. దాని తర్వాత ఈ నంబి కృష్ణ వాళ్ళ దగ్గర మీరు ఎట్లన్నా పంట వండినా కూడా ఇంకేది వండినా కూడా మీకు కిరాయి వస్తుంది. అప్పుడున్న పెబ్బేరు పెద్దలు, ఇప్పుడు కాదు 20-25 ఏళ్ళు 30 ఏళ్ళ కింద పెబ్బేరు సర్పంచులు ఉండొచ్చు, అప్పుడున్న పెద్ద మనుషులు ఉండొచ్చు. ఆ గ్రామస్తులందరూ ఆ అగ్రికల్చర్కి ఇచ్చే బదులు సంతకి ఇవ్వండి, సంత డెవలప్ చేద్దామని వాళ్ళకు 10 లక్షలు డిమాండ్ చేసి సంత నడుపుతున్నారు. అదే సంత 2023 వరకు ప్రశాంతంగా నడుస్తుంది. వాళ్ళు కిరాయి ఇస్తున్నారు 2018 వరకు. అంతకుముందు 4 ఏళ్ళు ఈయన ప్లానింగ్ బోర్డు చైర్మన్ అయ్యే వరకు. అంతకుముందు 100 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్న ఆ పొలము ఈయన ప్లానింగ్ బోర్డు అయ్యేసరికి ఇవన్నీ ఈ వారసులు దొంగ వారసులు ఇవన్నీ ఎట్లా పుట్టుకొచ్చినాయి అనే దానికి వనపర్తి ప్రజలు పెద్ద ప్రజలు ఆలోచన చేయాలి. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు సమాధానం చెప్పాలి. అన్ని రోజులు ప్రశాంతంగా ఉంటుంది. ఏ ఎమ్మెల్యే దాన్ని లేలు పెట్టలే.
అప్పుడే వారసులు వస్తారు, అప్పుడే అవన్నీ వస్తాయి. ఎండోమెంటల్ సైలెంట్ చేస్తారు, ఇంకోటి సైలెంట్ చేస్తారు, దాన్ని లేలు పెట్టినారు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని దానికి ఎవరు సమాధానం చెప్పాలో వాళ్ళకి అర్థమవుతుంది. అది కూడా వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత గిఫ్ట్ డీడ్ నేనే పెద్ద ఒక 12-13 ఎకరాలు 15 ఎకరాలు సంతకైతే సరిపోతుంది. మిగతా 15 ఎకరాలు ఆ పూజారుల పేరు మీద దళారుల పేరు దొబ్బేదో అని చూసుకుంటాం. సరే అది పక్కన పెట్టండి. ఆ 15 ఎకరాలు గిఫ్ట్ డీడ్ చేయించండి. గిఫ్ట్ డీడ్ ఎవరు చేయాలి లీగల్గా? మున్సిపల్ కమిషన్ చేయాలి. ఎవరు చేసిండు? ఈయన ఎంఆర్ఓ చేసిండు. ఎందుకు చేసిండు? మళ్ళీ నేనే వస్తా 7 నెలల దొబ్బేద్దామని చూసిండు. సో దానికి ఆన్సర్ చెప్పాలి. నెంబర్ 1, ఆయనకు తెలుసు ఆ గిఫ్ట్ డీడ్ చెల్లదని. ఎందుకు చేయించిందంటే వన్స్ గిఫ్ట్ డీడ్ చేసింది దాంట్లో ఏముందంటే సింపుల్గా గిఫ్ట్ డీడ్లో ఆ గిఫ్ట్ డీడ్ అయితే 15 ఎకరాలు సంతకు మేము ఇస్తున్నామని చెప్తున్నారు. దాన్ని ఆల్టర్నేట్ ల్యాండ్ విత్ ఇన్ ద మండలం, విత్ ఇన్ ద డిస్టిక్ ఎక్కడన్నా పూజార్లకు వేరే ల్యాండ్ చూపించాలనేది ఒక గిఫ్ట్ డీడ్ ఉద్దేశం. సరే, మంచి పని చేసినాం, నేను అప్రిషియేట్ చేస్తాం.